నమస్తే, వెల్కమ్ టు మార్నింగ్ పేపర్ అనాలిసిస్. నేను సిరాజ్. తెలుగు రాష్ట్రాల్లో వచ్చినటువంటి వార్తాపత్రికల్లోని ప్రధాన అంశాలను ఒకసారి పరిశీలిద్దాం. ముందుగా ఈనాడు విషయానికి వద్దాం. ఈనాడులో ఆత్మీయ బంధానికి ఆర్థిక సత్తువ అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. 5 ఏళ్ల ప్రణాళికకు భారత్ రష్యా ఆమోదం తెలిపినటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేయడం జరిగింది. నిన్న పూర్తి స్థాయిలో భారత పర్యటనలో భాగంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో రష్యా అధ్యక్షుడు పుతిన్ సమావేశం. ఈ సమావేశంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఎజెండాలు ఏంటి, ఈ సమావేశంలో తీసుకున్నటువంటి కీలక నిర్ణయాలు ఏంటి అనేటువంటి ఈ విషయాన్ని ఒక్కసారి మనం పరిశీలిస్తే ఒక శిఖరాగ్ర భేటీ అనే మనం చెప్పుకోవాలి. సో దాదాపు ఒక 11 కీలకమైనటువంటి అంశాలపైన ఇరు దేశాలు సంతకాలు చేసినట్లుగా తెలుస్తుంది. సో వాణిజ్య బంధం విలువ 100 బిలియన్ డాలర్లకు పెంచుకోవాలనేది మాత్రం ఒక తీర్మానం చేసినట్లుగా తెలుస్తుంది. ఇక ఏదైతే రష్యా ఉక్రెయిన్కి మధ్య సాగుతున్నటువంటి యుద్ధం ఉందో ఆ యుద్ధానికి సంబంధించిన సంక్షోభానికి శాంతియుత పరిష్కారం ఆవశ్యకమన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. అంటే దాదాపు ఒక 2025 ఇప్పుడు సాగుతున్నటువంటి సంవత్సరం, వచ్చేటువంటి 5 ఏళ్ళు అంటే దాదాపు ఒక 2030 నాటికి పూర్తి స్థాయిలో ఒక ఆర్థిక పరమైనటువంటి కార్యక్రమంతో ముందుకు వెళ్ళాలనేది మాత్రం ఇరు దేశాల మధ్య సాగినటువంటి ఒప్పందం. ఈ ఒప్పందం మీద రష్యా అధ్యక్షుడితో పాటుగా మరోవైపు భారత ప్రధానమంత్రి దీనికి సంబంధించినటువంటి దౌత్యపరమైన సంతకాలు కూడా చేసినటువంటి వైనం కనబడుతుంది. ఒక రకంగా చెప్పుకోవాలంటే భారత పర్యటన సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారని చెప్పుకోవాలి. ఎందుకంటే భారత పర్యటనలో భాగంగా పలు కీలకమైనటువంటి వాణిజ్యపరమైనటువంటి అంశాలు, దౌత్యపరమైనటువంటి అంశాలు, అంతర్జాతీయపరమైనటువంటి రాజకీయ పరిణామాలు, ఇలాంటి అనేక అంశాల మీద దీని మీద ప్రధానంగా ఈ భేటీలో డిస్కషన్కి వచ్చి ప్రధానమైనటువంటి ఎజెండాలుగా మారాయి అనేది మాత్రం చాలా స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఒక దాదాపు అంటే 2021లో వచ్చినటువంటి పుతిన్ మళ్ళీ భారతదేశానికి వచ్చినప్పుడు ఈసారి భారతదేశంతో ఎలాంటి అంశాలు డిస్కషన్కి వస్తాయి, ఎలాంటి అంశాలు ప్రధానంగా ప్రతిపాదించడం జరుగుతుంది అనేటువంటి అంశాలు కూడా ఇక్కడ ప్రధానంగా హైలైట్గా నిలిచినాయి. కానీ కొంతవరకు మాత్రం ఈ భేటీలో అంతర్జాతీయపరమైనటువంటి వాణిజ్య బంధం వైపే భారత్ రష్యా మొగ్గు చూపినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే వాణిజ్యానికి ఉన్నటువంటి ప్రాధాన్యత, ప్రపంచంలో వాణిజ్యపరమైనటువంటి యుద్ధాలు సాగుతున్నటువంటి వైనం, సో అమెరికా మన మీద కొరడా చూపించడం, ఒకవైపు చూసుకున్నట్లయితే వాణిజ్యపరమైనటువంటి సుంకాలు విధించడం, ఒకప్పుడు యుద్ధాలు అంటే భారీగా సైన్యాన్ని తీసుకొని వెళ్ళి సో ఒక రణక్షేత్రంగా మారినటువంటి తరుణంలో యుద్ధాలు చేసుకునేటువంటి పరిస్థితులు, దండయాత్రలు చేసుకునేటువంటి పరిస్థితులు, రాజ్యాన్ని ఆక్రమించుకునేటువంటి పరిస్థితులు, సో ఆ పరంపర అయిపోయింది. దాని తర్వాత క్రమంగా సో బాంబులు వేసుకోవడం, అణుదాడులు చేసుకోవడం, ఇలాంటి అంశాల వరకు వస్తున్నటువంటి వైనం. ఇప్పుడు రీసెంట్గా వస్తున్నటువంటి దాంట్లో చూసుకుంటే డ్రోన్ల ద్వారా యుద్ధాలు బహిరంగంగా జరుగుతున్నా పరోక్షంగా మాత్రం జరుగుతున్నటువంటి యుద్ధాలు వాణిజ్యపరమైనటువంటి యుద్ధాలు. మీరు నా దేశానికి సంబంధించినటువంటి అంశాల్లో ప్రధానంగా ప్రస్తావించినటువంటి సిచ్యువేషన్స్లో నేను చెప్పినటువంటి అంశాలకు మీరు తలొగ్గకపోతే మీ మీద వాణిజ్యపరమైనటువంటి సుంకాలు విధిస్తాం. అమెరికా ఇదే కదా చేస్తుంది ప్రజెంట్. సో అమెరికాని కదా వాణిజ్యపరమైనటువంటి యుద్ధాలకి తెరలేపింది. అమెరికా మీద రిటర్న్గా ఇలాంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు, ఇలాంటి వాణిజ్యపరమైనటువంటి యుద్ధాలు చిన్నా చితక దేశాలు చెయ్యవా అనేటువంటి ఆలోచన చేస్తుందేమో మరి. సో కాబట్టి ఒక్కసారిగా మనం చూసుకునే మాత్రం వాణిజ్య బంధం మరింత పెరుగుతుంది అనేది మాత్రం ఇక్కడ పూర్తి స్థాయిలో హైలైట్ అవుతుంది. ప్రధానంగా ఆరోగ్యంతో పాటుగా ఆహార భద్రత, నౌకాయానం, ఎరువులు, విద్య, ఇలాంటి అంశాల మీద మాత్రం పూర్తి స్థాయిలో ఒప్పందాలు సాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతున్నాయి. అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే ఇది భారతదేశానికి కొంతవరకు ప్లస్ పాయింట్. అంతర్జాతీయంగా ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో సో అంతర్జాతీయ సంబంధాల మెరుగుదల కోసం ప్రజెంట్ ఉన్నటువంటి పరిస్థితిలో భారతదేశానికి ఇది ఖచ్చితంగా ఆవశ్యకం ఉన్నటువంటి అంశం. ఎందుకంటే ఒకవైపు అంతర్జాతీయపరమైనటువంటి ఒత్తిడి, అంతర్జాతీయపరమైనటువంటి వాణిజ్యాలు ఎక్కువగా సాగుతూ ఉంటాయి. సో ఈ నేపథ్యంలో ప్రతి దేశంలో ఏదో ఒక లోటు ఉంటూనే ఉంటుంది, ప్రతి దేశంలో ఏదో ఒకటి అధికంగా ఉత్పత్తి అవుతూనే ఉంటుంది. సో ఆ ఉత్పత్తిని అన్నిటిని కూడా ఇతర దేశాలకు ఎగుమతి చేసుకున్నప్పుడే విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించడం జరుగుతుంది. సో విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించేటువంటి క్రమంలో సో అది నిజంగా పూర్తి స్థాయిలో అవసరం అవుతుందా, సో ఎగుమతులు దిగుమతులకు సంబంధించినటువంటి అంశాలు ఇలాంటివన్నీ చూసుకున్నప్పుడు ఆల్మోస్ట్ వివిధ దేశాల మధ్య ఉన్నటువంటి వాణిజ్యపరమైనటువంటి అంశాలు కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి ఆయా దేశాలు కనుక ఒక ఒప్పందం ప్రకారం, ఒక కీలకమైనటువంటి నిర్ణయాల ప్రకారం వచ్చినప్పుడు మాత్రం వాణిజ్య సంబంధాలన్నీ కూడా సాఫీగా సాగుతూ ఉంటాయి. గతంలో మాదిరిగా వస్తు మార్పిడి పద్ధతి అంటే మన దేశంలో ఇంత ఉత్పత్తి అయినప్పుడు దాన్ని తీసుకొని వెళ్ళి వేరే దేశంలో సో బహిరంగ మార్కెట్లలో అమ్మేటువంటి పరిస్థితులు ఉండేవి కావు. సో దాని తర్వాత క్రమంగా మార్పు వచ్చేసింది. ప్రజెంట్ వాణిజ్యపరమైనటువంటి సుంకాలు అధిక ప్రభావం చూపుతున్నాయి. సో వాణిజ్యపరమైనటువంటి సుంకాలు ఎక్కువగా ఉన్నప్పుడు
ఆల్మోస్ట్ దీని ప్రభావం ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఒక రకంగా చెప్పుకోవాలంటే మన దేశంలో ఉత్పత్తి అయ్యేటువంటి ఒక వస్తువు విలువ ఒక 10 రూపాయలు అనుకోండి. ఆ 10 రూపాయలని మనం ఎగుమతి చేసేటువంటి పరంపరలో మన రవాణా ఖర్చులు కానివ్వండి, మార్కెటింగ్ సదుపాయాలు కానివ్వండి, గిడ్డంగి సదుపాయాలు కానివ్వండి, మొత్తం కలుపుకొని ఒక 110 రూపాయలు అయితే, అంటే ఇక విదేశాలకు ఎగుమతి చేసేటప్పుడు విదేశీ ప్రభుత్వాలన్నీ కూడా దిగుమతి సుంకాన్ని విధిస్తూ ఉంటాయి. సో ఆ దిగుమతి సుంకాన్ని తక్కువ మోతాదులో వారు విధించినప్పుడు మాత్రమే అక్కడ దిగుమతి అనేది ఒక సఫలీకృతమైనటువంటి పద్ధతిలో వెళ్తూ ఉంటుంది. ఒకవేళ దిగుమతి సుంకం విపరీతంగా పెరిగిపోతే ఆ దేశాల్లో ఉన్నటువంటి ప్రజలు దాన్ని కొనేటువంటి పరిస్థితులు ఉండవు. ఒకవేళ ఉదాహరణకు మనం చెప్పుకున్నట్లయితే 110 రూపాయలకి ఏదైతే మనం ఎగుమతి చేసినటువంటి వస్తువు ఉందో దీని మీద రష్యా ఒక 10 రూపాయలు దిగుమతి సుంకం విధిస్తే 120 రూపాయలు అవుతుంది. 120 రూపాయలు అయినటువంటి వస్తువు రష్యా ప్రజలు కొనాలి అంటే మరో 5 రూపాయలు కలిపి 125 రూపాయలు అవుతుంది. అదే రష్యా ప్రభుత్వం కనుక ఒక 50 రూపాయలు దిగుమతి సుంకాన్ని పెంచినట్లయితే ఇక్కడే 170 రూపాయలు అవుతుంది. 170 రూపాయలు పెట్టి అక్కడి ప్రజలు మన వస్తువుని కొనేటువంటి పరిస్థితి ఉంటుందా? సో అక్కడ లోకల్లో ఉన్నటువంటి వస్తువులు దీనికంటే చౌకగా వచ్చేటువంటి అవకాశం ఉండదా? ఇది ప్రధానంగా దిగుమతి సుంకం ఎగుమతి సుంకం అనేది వాణిజ్యంలో అత్యంత కీలకం వివిధ దేశాల మధ్య. సో మన భారతదేశంలో అంతర్గతంగా జిఎస్టీ ఏ విధంగా ప్రభావం చూపుతుందో, సో జిఎస్టీ ప్రభావం ఉంది కాబట్టి మన దేశంలో అంతర్గత సుంకాలు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి వాణిజ్యపరమైనటువంటి అంశాలు ఇలాంటి కాకుండా కేవలం రవాణాపరమైన, మరి ముఖ్యంగా టోల్ ప్లాజాలకి మనం కట్టేటువంటివి ఇవన్నీ కూడా బేరీజు వేసుకొని ఎంఆర్పి ధరలు నిర్ణయించడం ఇలాంటివి సాగుతూ ఉంటుంది. కానీ వివిధ దేశాల మధ్య పూర్తి స్థాయిలో వాణిజ్యపరమైనటువంటి సుంకాలు విధించేటువంటి అంశం మీద ఆయా దేశాలే నిర్ణయాలు తీసుకుంటాయి కాబట్టి సో ఇది కీలకంగా మారుతుంది. సో రాబోయేటువంటి కొన్ని 5 ఏళ్ల పాటు భారత్ రష్యా మధ్య ఒక బలమైనటువంటి బంధం అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో ఇది ఇప్పటి నుంచి సాగుతున్నటువంటి తంతు కాదు. భారత్ రష్యా మధ్య ఉన్నటువంటి సంబంధాలు ఇప్పుడు రీసెంట్గా ప్రారంభమైనవి అస్సలు కావు. గతంలో యుఎస్ఎస్ఆర్ అన్నాం మనం. యుఎస్ఎస్ఆర్ అనే రష్యాని సంబోధించేటువంటి వాళ్ళు సోవియట్ యూనియన్గా ఉన్నప్పుడు సంబంధించే దాంట్లో భారతదేశానికి ఒక బలమైనటువంటి సంబంధం కలిగి ఉండేది. సో దాని తర్వాత పరంపర అది రష్యాగా పూర్తి స్థాయిలో కమ్యూనిస్టు పెట్టుబడిదారీ విధానాల్ని అవలంబిస్తున్నప్పటికీ, సామ్యవాద విధానాల్ని అవలంబించేటువంటి ధోరణి కనిపిస్తున్నప్పటికీ భారతదేశం ఒక మిశ్రమమైనటువంటి ఆర్థిక వ్యవస్థగా ఉన్నప్పుడు ఇరు దేశాల మధ్య ఉన్నటువంటి వాణిజ్యం కూడా గతంలో మన ప్రధానమంత్రులు నిర్వహించారు. ఇలాంటివన్నీ కూడా ముందుకు సాగినటువంటి పరిస్థితి. ఇక్కడ కనబడిన మరో కీలకమైనటువంటి అంశం తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి నిజాం రాజుకి సంబంధించినటువంటి అంశం నిన్న హైలైట్ అవ్వడం జరిగింది. ఇరు దేశాల నేతలు కూర్చొని మాట్లాడుకుంటున్నటువంటి పిక్ ఇక్కడ ఒకసారి మనం చూడాలి. వీరిద్దరు కూర్చొని మాట్లాడుకున్నటువంటి ప్రదేశం హైదరాబాద్ హౌస్. దేశ రాజధాని న్యూఢిల్లీలో అతి పెద్ద రాజసౌధం అనుకోవాలి. హైదరాబాద్ హౌస్ అనేది చివరి నిజాం రాజ్ అయినటువంటి చివరి నిజాం రాజ్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా ఉండేవారు ఉస్మాన్ అలీ ఖాన్. అత్యంత భారీ బడ్జెట్తో అత్యంత పూర్తి స్థాయి నిధులు కేటాయించి దేశ రాజధానిలో నిర్మించినటువంటి అతి పెద్ద భవంతి. అంటే ఒక నిజాం వారసుడు కట్టినటువంటి భవంతిలో అది ప్రపంచానికి సంబంధించినటువంటి అగ్రనేతలందరూ కూడా సమావేశం అవుతూ ఉన్నారు అనేది మాత్రం నిన్న మరోసారి వార్తల్లో సోషల్ మీడియాలో కూడా హైలైట్ అవ్వడం జరిగింది. ఒక విధంగా చెప్పుకోవాలంటే ఇప్పుడు పుతిన్ రాకే కాదు, గతంలో జార్జ్ బుష్ వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి, గతంలో వివిధ దేశాలకు సంబంధించినటువంటి బిల్ క్లింటన్ వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. వారు వచ్చినప్పుడు కూడా అక్కడే ఆతిథ్యం తీసుకోవడం కానివ్వండి, ప్రధానమంత్రితో భేటీలు కానివ్వండి, ఇలాంటి వాటన్నిటికీ కూడా అది అత్యంత కీలకమైనటువంటి ఒక బలమైనటువంటి వేదికగా మారింది. అంటే అంతర్జాతీయ దిశను మార్చేటువంటి వేదికగా మాత్రం హైదరాబాద్ హౌస్ నిలిచింది. నిజంగా మాత్రం పూర్తి స్థాయిలో ఒక రాజసౌధమే అని చెప్పుకోవాలి. ఎందుకంటే గతంలో బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని వదిలి వెళ్ళేటప్పుడు, అంటే ఐ థింక్ 1911 ఆ టైంలో దేశ రాజధాని కలకత్తా నుంచి ఢిల్లీకి మార్చినటువంటి సందర్భంలో ఒక్కసారిగా దేశంలో ఉన్నటువంటి ఏదైతే స్వతంత్ర సామ్రాజ్యాలు ఉన్నాయో వాటికి సంబంధించి హైదరాబాద్కిలో కొంత ల్యాండ్ ఇవ్వడం, అంటే ఢిల్లీలో ల్యాండ్స్ ఇవ్వడం, పాటియాలా కానివ్వండి, హైదరాబాద్ కానివ్వండి, ఇలాంటి వాటి రాజ్యాలకి సంబంధించి బికనీర్కి సంబంధించి కానివ్వండి, ఇలాంటివి. అంటే ఇక్కడ కనబడుతున్నటువంటి ఇష్యూ వీరు అక్కడికి వెళ్ళి తమ యొక్క రాజసౌధాన్ని నిర్మించుకునేటువంటి వెసులుబాటు కల్పించారు. ఆ పరిణామ క్రమంలో ఏర్పడిందే హైదరాబాద్ హౌస్. ఈ హైదరాబాద్ హౌస్ అనేది మరోసారి వార్తల్లో నిలిచింది. అట్ ద సేమ్ టైం ఇరు దేశాలకి సంబంధించినటువంటి ఒక బలమైన ఆర్థిక వాణిజ్యపరమైనటువంటి ఒప్పందాలకి ఒక కేంద్ర బిందువుగా మారడం మాత్రం నిజంగా హర్షించదగ్గ విషయం. ఇక మరోవైపు చూసుకున్నట్లయితే రుణగ్రహీతలకు భారీ ఉపశమనం. 2025
లో దాదాపు 1.25 తగ్గిన వడ్డీ రేట్లు ఇల్లు కొనాలనుకునే వారికి తగ్గనున్న భారం అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. నిజంగా ఇది పూర్తి స్థాయిలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్నటువంటి అత్యంత కీలకమైనటువంటి నిర్ణయాల్లో 2025లో మాత్రం దాదాపు 1.25% వడ్డీ రేట్లు తగ్గినాయి. మీరు ఇంకా ఇల్లు కొనాలనుకుంటున్నారా, లేదా కారు కొనాలనుకుంటున్నారా, లేదా దానికి సంబంధించినటువంటి ఏమైనా కొనాలి అనుకుంటే మాత్రం భారీగా తగ్గేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే తాజాగా పరపతి విధానమైనటువంటి సమీక్షలో రెపో రేట్ను 25 బేసిస్ పాయింట్లు తగ్గించేసింది ఆర్బీఐ. ఇది ఇప్పుడే కాదు, గతంలో లాస్ట్ జరిగినటువంటి రివ్యూ మీటింగ్లో కూడా ఆల్మోస్ట్ ఇలాంటి పరిస్థితి కనిపించింది. అంటే దాదాపు ఒక 5.25% వరకు దిగొచ్చేసింది ఈ 1 ఇయర్లో. అంటే ఇంత భారీ స్థాయిలో తగ్గుదల అనేది మాత్రం నిజంగా కొంతవరకు ఉపశమనం కల్పించేటువంటి అంశం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒకసారి మనం ఫిబ్రవరిలో చూసుకుంటే 1.25 తగ్గింది, దాని తర్వాత మళ్ళీ ఏప్రిల్లో చూసుకుంటే 0.25, ఫిబ్రవరిలో 0.25, సో జూన్లో 0.50, డిసెంబర్లో 0.25. అంటే ఆల్మోస్ట్ అనేది భారీగా తగ్గుతున్నటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ ఒక్క విషయం మనం గమనించాలి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లు తగ్గిస్తే ప్రజల మీద భారం ఏంటి? ఎక్కడో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లు తగ్గించినప్పుడు సాధారణంగా సొసైటీలో ఉన్నటువంటి ప్రజలు ఇల్లు కొనేటువంటి పరిస్థితి, కారు కొనేటువంటి పరిస్థితి వస్తుందా, రావాల్సినటువంటి పరిస్థితి ఏంటి, అసలు దీనికి దానికి లింక్ ఏంటి అనేటువంటి అంశం ఒక్కసారి మనం పరిశీలిద్దాం. ఎందుకంటే భారతదేశంలో అతి కీలకమైన బ్యాంక్ రిజర్వ్ బ్యాంక్. అంటే అన్ని బ్యాంకులకి బ్యాంకులకే బ్యాంక్ కేంద్ర బ్యాంక్ రిజర్వ్ బ్యాంక్. అంటే ఇక్కడ కనబడుతున్నటువంటి ఇష్యూ, ఒక్కసారి రిజర్వ్ బ్యాంక్ ఈ వడ్డీ రేట్లు తగ్గింపు అనేది ఎక్కడ చేస్తుంది అంటే సాధారణంగా షెడ్యూల్స్ బ్యాంక్కి సంబంధించి చేస్తుంది. మీరు ఎస్బీఐ బ్యాంక్కి వెళ్తారు, లేకపోతే కెనరా బ్యాంక్కి వెళ్తారు, లేదా సిండికేట్ బ్యాంక్, సో మెర్జ్ చేసే యూనియన్ బ్యాంక్, ఇలాంటివన్నీ కూడా. అంటే గవర్నమెంట్ బ్యాంకుకి వెళ్ళి మీరు లోన్ తీసుకోవాలి అంటే లోన్ పర్సంటేజ్ ఎంత ఉంటుంది, ఇలాంటి పరిస్థితులు ఉంటాయి. కానీ ఇక్కడ కనబడినటువంటి ఇష్యూ, రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను తగ్గిస్తే, సో రిజర్వ్ బ్యాంక్ కనుక వడ్డీ రేట్లను కనుక గణనీయంగా తగ్గిస్తే, ఒకసారి మనం చూసుకోవాలి, ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గిస్తే పూర్తి స్థాయిలో ఎగ్జాంపుల్గా ఒక ఎస్బీఐ బ్యాంక్ అనుకోండి, ఈ ఎస్బీఐ బ్యాంక్ దగ్గర నుంచి వడ్డీ రేట్లను తగ్గించినటువంటి క్రమంలో ఆల్మోస్ట్ ఎస్బీఐ ఏం చేస్తుందంటే ఆర్బీఐ దగ్గర నుంచి భారీ మొత్తంలో నగదును తీసుకుంటుంది. భారీ మొత్తంలో నగదును తీసుకున్నప్పుడు ఆల్మోస్ట్ ఎస్బీఐ దగ్గర నగదు నిల్వలు విపరీతంగా పెరిగిపోతాయి. ఎస్బీఐ దగ్గర నగదు నిల్వలు విపరీతంగా పెరిగిపోయినటువంటి నేపథ్యంలో ఇది ప్రజలకు ఇచ్చేటువంటి రుణాలు అనేది అధికంగా పెరుగుతుంది. మీరు ఎస్బీఐ దగ్గరికి వెళ్తే దాని దగ్గర నగదు నిల్వలు తక్కువగా ఉన్నప్పుడు మనకి వడ్డీ రేట్లు ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో అలాంటి సందర్భంలో అదే ఎస్బీఐ దగ్గర నగదు నిల్వలు ఎక్కువగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనకి సంబంధించినటువంటి వడ్డీ రేట్లు తగ్గుతాయి, మనం కూడా ఎక్కువగా లోన్స్ తీసుకునేందుకు వెసులుబాటు ఉంటుంది. ఒకవేళ ఇలాంటి రుణాన్ని మనం పొందాలి అంటే ముందు మనకి ఇచ్చేటువంటి బ్యాంక్ దగ్గర డబ్బులు ఉండాలి. మన బ్యాంక్ దగ్గర డబ్బులు లేనప్పుడు మనకు రుణం ఎలా ఇస్తుంది? సో బ్యాంక్ దగ్గర డబ్బులు ఉండాలంటే ఏం చేయాలి? ఆర్బీఐ దానికి సంబంధించినటువంటి వడ్డీ రేట్లను తగ్గిస్తే దానికి ఆటోమేటిక్గా మనీ వస్తుంది. ఇదే పరంపర కొనసాగుతుంది. అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదైతే ఈ వడ్డీ రేట్లకి సంబంధించినటువంటి అంశము తగ్గింపు, పెంపు, ఈ ద్రవ్య పరపతికి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకునే ప్రతి దాంట్లో కూడా ఇండైరెక్ట్గా సొసైటీ మీద ప్రభావం పడుతుంది. అందుకే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్ల తగ్గింపు, పెంపు అనేది మీరు ఇల్లు కొనాలన్నా, కారు కొనాలన్నా, మీరు దీనికి సంబంధించి అప్పు తీసుకోవాలన్నా ఆర్బీఐ తీసుకున్నటువంటి నిర్ణయం ఇండైరెక్ట్గా దానికి ఎఫెక్ట్ కనబడుతుంది. ఈ ప్రజెంట్ ఇదే జరుగుతున్నటువంటి పరిస్థితి. ఆల్మోస్ట్ 1.25 అంటే ఇది నిజంగా కొంతవరకు హర్షించదగ్గ విషయం. లాస్ట్ మనం చూసుకున్నట్లయితే వన్ ఇయర్లోనే భారీగా తగ్గినటువంటి పరిస్థితి. ఒకవైపు పన్ను చెల్లింపుదారులకు సంబంధించినటువంటి దాంట్లో ఆర్థిక సంస్కరణలు వస్తున్నాయి. రెండో దాంట్లో పూర్తి స్థాయిలో మనం ఒకసారి చూసుకుంటే జిఎస్టీలో మెర్జ్ చేసేసారు. ఏదైతే 4 స్లాబ్లు ఉన్నాయో స్లాబ్ల తగ్గింపు కానివ్వండి, సో ఎక్కడికక్కడ ఆ స్లాబ్లను కుదించడం, ఇలాంటి అంశాలు. 3 ద్రవ్య పరపతికి సంబంధించి ఇలాంటి రెపో రేట్, రివర్స్ రెపో రేట్ అనేటువంటి అంశాల మీద ఆర్బీఐ తీసుకున్నటువంటి కీలక నిర్ణయాలు. అంటే ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఎన్డీఏ ఒక పటిష్టమైనటువంటి ఆర్థిక విధానాల వైపు మల్లుతున్నటువంటి పరిస్థితి లాస్ట్ 1-2 ఇయర్స్లో చాలా ఎక్కువగా కనబడుతుంది. సో ఈ మొత్తం పరంపర ఆల్మోస్ట్ ప్రజల మీద ఎక్కువగా ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంటుంది. దీని ద్వారా మార్కెట్లో డబ్బులు విపరీతంగా పెరిగేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. జనం దగ్గర మార్కెట్లో గ్రౌండ్ లెవెల్లో డబ్బులు విపరీతంగా పెరిగినప్పుడు ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుంది. ప్రజల దగ్గర డబ్బులు లేనప్పుడు కొనేటువంటి పరిస్థితి ఎక్కడ ఉంటుంది? సో కొనుగోలు శక్తి పెరిగింది అంటే ఆటోమేటిక్గా సొసైటీలో మనీ అనేది ఎక్కడికక్కడ ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. సో దీన్ని పెంచడం కోసం ప్రభుత్వాలు తీసుకుంటున్నటువంటి నిర్ణయాల్లో
ఇలాంటి అంశాలు కీలకంగా మారుతూ ఉంటాయి. సో చూడాలి దీని ఎఫెక్ట్ ఇంకెంత కాలం పడుతూ ఉంటుంది. సో నెక్స్ట్ ద్రవ్య పరపతికి సంబంధించినటువంటి సమీక్షలో మరింత ఏమైనా ఉపశమనం కలుగుతుందా అనేటువంటి అంశాలు మనం కూడా ఒకసారి వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఎగరని ఇండిగో 1000కి పైగా విమానాలు రద్దు, తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రయాణికులు. సో రైల్వే ప్లాట్ఫామ్లను తలపిస్తున్న ఎయిర్పోర్ట్లు సాధారణ పరిస్థితికి నెలకొనడానికి మరో 5 నుంచి 10 రోజులు పట్టేటువంటి అవకాశం. ఉన్నత స్థాయి దర్యాప్తునకు మంత్రి రామ్మోహన్ నాయుడు ఆదేశం. సో ఎఫ్డిటిఎల్ నిబంధనలు తాత్కాలికంగా ఉపసంహరిస్తున్నట్లు ప్రకటన. భారతదేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థ అయినటువంటి ఇండిగో లోపలికి వెళ్ళి మన లగేజ్ని, మనం తీసుకెళ్ళిన లగేజ్ని బయటికి తీసుకురావడం కోసం 12 గంటల సమయం పడుతుంది. అంటే ఒక ఇండిగో విమానానికి నమ్మి ఆల్రెడీ టికెట్లు చేసుకున్న వాళ్ళకి అసలు విమానం ఉందా లేదా, విమానానికి అసలు టైంకి వస్తుందా రాదా, విమానం ఇంత ఆలస్యం అవ్వడానికి కారణం ఏంటి, ఎక్కడ ఏమి తెలియనటువంటి పరిస్థితి. ప్రజల్లో అసలు ముందు గందరగోళం ఉన్నటువంటి పరిస్థితి. ఆల్రెడీ ఎయిర్పోర్ట్లో కింద ఏదైతే ఫ్లోర్ మీద కూర్చొని జనాలు కిట్టకిట్టలాడుతున్నటువంటి సిచ్యువేషన్. కేరళలో అయితే ఆల్మోస్ట్ దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ధర్నాలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. అయ్యప్ప స్వాములు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. 12 గంటలు ఒక ఫ్లైట్ ఆలస్యమైందంటే. సో సాధారణంగా మనం బిజినెస్ టూర్స్కి వెళ్ళాలి అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, సో ఇలాంటి టూర్ వల్ల వాళ్ళు భారీగా లాస్ అయితే పరిస్థితి ఏంటి, సో ఎవరు కడతారు, ఇలాంటి అనేక క్వశ్చన్స్ అన్నీ కూడా ఇప్పుడు ఇండిగో చుట్టూ తిరుగుతున్నాయి. ఇన్ని విమానాలు రద్దు చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? వారు చెప్తున్నటువంటి రీజన్స్ అనేక ఉన్నాయి. వాతావరణం అనుకూలించడం లేదు, లేదా చలికాలం అనేటువంటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సో కొంతవరకు అనిశ్చితి నెలకొన్నటువంటి పరిస్థితి, సో ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి. సో ఇలాంటి అంశాలను మాత్రం వారు కొంతవరకు చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ దీని మీద ఒక కమిటీని, ఉన్నత స్థాయి దర్యాప్తును కూడా సెంట్రల్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు ఆదేశించడం జరిగింది. బట్ దీని రిపోర్ట్ ఏమొస్తుంది, ఇండిగో మీద ఏమైనా యాక్షన్స్ తీసుకునేటువంటి అవకాశం ఏమైనా కనిపిస్తుందా? సో దీంట్లో ఎందుకు సొల్యూషన్ వచ్చినప్పుడు మాత్రమే ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది అనేది మాత్రం ఇక్కడ క్లియర్ కట్గా అర్థమవుతుంది. సో ఒక ఎయిర్పోర్ట్లో ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే సాధారణ రైల్వే స్టేషన్స్లో లేక బస్ స్టాప్స్లో కనిపించేటువంటి రద్దీ ఎయిర్పోర్ట్లో కనిపిస్తుంది. ఒకసారి మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత లోపలంతా సాఫీగా ప్రశాంతంగా ఉండేటువంటి వాతావరణం, ఎవరి స్లాట్లో వాళ్ళకి ఫ్లైట్ వస్తూ ఉంటే వాళ్ళు చెక్ ఇన్ చెక్అవుట్ చేసేటువంటి విధానం, ఇలాంటివే కనబడుతూ ఉంటాయి. సో గందరగోళం, వెళ్ళాల్సినటువంటి పరిస్థితులు, సో ఎక్కడ ఏ విమానం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియనటువంటి సిచ్యువేషన్, ఇదే ప్రజెంట్కి నెలకొన్నటువంటి సిచ్యువేషన్. దానికి త్వరగా పులి స్టాప్ పెట్టినప్పుడు మాత్రమే ఇండిగో మీద మరింత నమ్మకం పెరిగేటువంటి అవకాశం మాత్రం ఉండేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఇక మన విద్యా వ్యవస్థ దేశానికి ఆదర్శం. జనవరిలో విద్యార్థులు భాగస్వామ్య సదస్సు నిర్వహణ, రాష్ట్ర వ్యాప్తంగా మన్యం ముస్తాబు. సో మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేసినటువంటి కామెంట్స్. అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే నిన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నిర్వహించడం జరిగింది. సో దీనికి సంబంధించి మన్యం జిల్లాకి సంబంధించి పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి పార్టిసిపేట్ చేశారు. సో ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా ముఖ్యమంత్రితో పాటే ఉన్నారు. చిలుకలూరుపేటలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పార్టిసిపేట్ చేశారు. ఒక రకంగా చెప్పుకోవాలంటే ఇది అత్యంత ఒక కీలకమైనటువంటి సమావేశం అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రభుత్వాలు అతి తక్కువ కొన్ని సందర్భాల్లో మాత్రమే నిర్వహించడం జరిగింది తప్ప, సో నిజంగా ఇది ఏదైతే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి ఈ మీటింగ్ ఉందో ఖచ్చితంగా విద్యార్థులతో పాటుగా విద్యార్థుల తల్లిదండ్రులకి సంబంధించి టీచర్స్ని అందరినీ కూడా భాగస్వాములు చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే ఏదైతే విద్యార్థుల భవిష్యత్తు ఆధారపడి ఉంటుందో, సాధారణంగా స్కూల్కి వచ్చేటువంటి విద్యార్థులు స్కూల్లో వారికి సంబంధించినటువంటి ఏదైతే క్లాసెస్ వినడం, ఆ లెసన్స్ వినడం, అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత పేరెంట్స్ కీ రోల్ పోషిస్తూ ఉంటారు. సో కాబట్టి ఆ పేరెంట్స్కి కూడా దిశానిర్దేశం చేసేటువంటి రోజులు ఆటోమేటిక్గా వస్తున్నాయి. ఒక్కసారి మనం ఫారెన్లో చూసుకున్నట్లయితే, లేదా మన ఇండియాలోనే చాలా చోట్ల కూడా ఇప్పటికి కూడా విద్యార్థులకి అడ్మిషన్ ఇవ్వాలి అంటే పేరెంట్స్కి టెస్ట్ పెడుతున్నారు. సో పేరెంట్స్ ఆ టెస్ట్లో పాస్ అయితే మాత్రమే ఆ విద్యార్థుల్ని ప్రమోట్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో అంటే అలాంటి సిచ్యువేషన్స్లో ఒకసారి విద్యార్థి ఒక యువతగా రూపొందించాలన్నా, సో విద్యార్థి భవిష్యత్తు ఉపయోగకరంగా ఉండాలంటే సో టీచర్స్ పాత్ర ఎంత ఉంటుందో ఇంట్లో ఉండేటువంటి పేరెంట్స్ పాత్ర కూడా అంతే ఉంటుంది. కాబట్టి వీరిద్దరిని భాగస్వామ్యం చేసినప్పుడు మాత్రమే ఒక మంచి భవిష్యత్తు ఆ విద్యార్థికి ఉంటుంది. సో ఇదే ఆలోచన ఒక గొప్ప ఆలోచన అని చెప్పుకోవాలి. సో ఇదే పరంపర కంటిన్యూ అవుతుంది అనేది మాత్రం అందరూ ఆశిస్తున్నటువంటి పరిస్థితి. సో ఎక్కడికక్కడ ప్రోగ్రెస్ చూడడంతో పాటుగా సో పీటీఎం మీటింగ్లో మాత్రం విద్యార్థుల తల్లిదండ్రుల యొక్క ప్రాబ్లమ్స్, స్కూల్కి సంబంధించినటువంటి మేనేజ్మెంట్ స్కిల్స్కి సంబంధించి అనేక అంశాలన్నీ కూడా డిస్కషన్స్కి వస్తున్నాయి. సో ఇది కూడా ఒక మంచి ప్రోగ్రెస్ అని మనం చెప్పుకోవాలి. ఒకసారి ఆంధ్రజ్యోతి విషయానికి వెళ్దాం. ఆంధ్రజ్యోతిలో వేసినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఒక్కసారి మనం పరిశీలిస్తే,
భారత ఇంధన అవసరాలన్నీ తీరుస్తాం అనేటువంటి అంశం, అంతరాయం లేకుండా సో చమురు సరఫరా చేస్తాం. ఏదైతే ఉన్నత స్థాయి శిఖరాగ్ర సమావేశం, ఉన్నత స్థాయి అనడం కన్నా శిఖరాగ్ర సమావేశం అనడం బెస్ట్. సో శిఖరాగ్ర సమావేశం ఇందాక మనం డిస్కషన్ చేసినటువంటి ప్రధాన అంశాలను ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. సో నిధులు అడిగేటువంటి ఓపిక ఉంది, కాదంటే కేంద్రాన్ని ఢీకొట్టే దమ్ము ఉంది. 100 సార్లైనా ఢిల్లీకి వెళ్ళి నిధులు అడుగుతాం, రాష్ట్ర ప్రజలు అండగా నిలిస్తే చాలు. రెఫరెండం అన్నోడికి బండకేసి కొట్టారు. సో సిగ్గు లేకుండా నెల రోజులకే తిరుగుతుండ్రు. సో గడిలోళ్ళ కరెంటు పీకేందుకే కాంగ్రెస్ వచ్చింది. ఉచిత కరెంటు పేటెంట్ హక్కులు కాంగ్రెస్వే. మంత్రితో పని చేయించుకున్న వాళ్ళని ఎన్నుకోండి. త్వరలో 40,000 ఉద్యోగాల ప్రకటన. మార్చిలో 35 లక్షల ఇందిరమ్మ చీరల పంపిణీ. సో నర్సంపేట బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ అంటే పూర్తి స్థాయిలో నిధులు అడిగేటువంటి దమ్ముంది కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి ప్రధానంగా. సో ఇస్తాము అంటే నిధులు ఇంకా అడిగి 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 ఓపిక ఉంది. ఒకవేళ పూర్తి స్థాయిలో కాదంటే మాత్రం కేంద్రంతో పోరాటం చేసేటువంటి దమ్ము కూడా ఉంది. గతంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ఏదైతే రెఫరెండం అన్నారో బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చినటువంటి వర్షన్, సో ఆ రెఫరెండం అనేటువంటి అంశాన్ని కూడా పూర్తి స్థాయిలో వారినే బండగీసి కొట్టారు అనేటువంటి కామెంట్స్ని కూడా ముఖ్యమంత్రి చేశారు. అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. సో గ్రౌండ్ లెవెల్లో మాత్రం ముఖ్యమంత్రితో పాటుగా కీలకంగా సాగుతున్నటువంటి పరంపర ఒక్కసారి మనం చూసుకోవచ్చు. ఓవరాల్గా మాత్రం ఒక రకంగా తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు హీట్ పుట్టిస్తున్నటువంటి పరిస్థితి మాత్రం చాలా స్పష్టంగా కనబడుతుంది. సో బీసీ రిజర్వేషన్ల కోసం ఆత్మాహుతి. సో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కార్యాలయం ముందు యువకుడి ఆత్మహత్యాయత్నం. కిరోసిన్ పోసుకొని నిప్పు పెట్టుకున్న సాయి ఈశ్వరాచారి చికిత్స పొందుతూ మృతి. భగ్గుమన్న బీసీ నేతలు. గాంధీ హాస్పిటల్ వద్ద ధర్నా. ఈశ్వర్ మరణానికి సీఎం రేవంతే బాధ్యత. ఆర్ కృష్ణయ్య. నేడు రేపు నిరసనలు జాజుల. ఇది ప్రభుత్వ హత్యే కేటీఆర్. ఒక హత్య అనడం కన్నా ఒక ఆత్మ బలిదానం అనుకోవాలి. ఇలాంటి ఆత్మ బలిదానాలతో సాధించేది ఏముంటుంది? బీసీ రిజర్వేషన్ల అంశం ప్రభుత్వాలు 42% ఇస్తామన్నటువంటి అంశాన్ని ఉద్దేశించి ఈశ్వరాచారి అనేటువంటి వ్యక్తి పూర్తి స్థాయిలో తీన్మార్ మల్లన్న కార్యాలయం ముందుకొచ్చేసి సో కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. నేను గాంధీ హాస్పిటల్లో ఆయన మరణించడం జరిగింది. కానీ ఒక్కసారి ఆలోచించాలి. సో ఉద్యమాలు చేసి పోరాటాలు చేసి ఉద్యమాల పురిటి గద్ద కదా తెలంగాణ. సో ఉద్యమాలకి పురుడు పోసుకున్నటువంటి ప్రదేశం కదా తెలంగాణ. సో అలాంటి ప్రాంతంలో ఉద్యమానికి కీలకంగా భాగస్వాములు అవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ సో ఏదైనా సాధించే వరకు ఉద్యమాలు చేయాలి. కానీ ఆత్మ బలిదానాలతో సాధించేదేంటి? గతంలో మహిళా రిజర్వేషన్ల బిల్లులు పార్లమెంట్లో ప్రవేశపెట్టలేక, మహిళా రిజర్వేషన్ల బిల్లులు పార్లమెంటుకు ముందుకు రాక, ఒకవేళ మహిళా రిజర్వేషన్ల బిల్లు పార్లమెంట్లోకి వచ్చిన కొట్టుకొని పేపర్లు చించుకొని ఒకరిపైన ఒకరు బాహాబాహికి దిగినటువంటి సందర్భాలు వచ్చి ప్రభుత్వాలే కూలబోయేటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు కూడా ఆ ఉద్యమాల పరంపర సాగి రీసెంట్గా మహిళా రిజర్వేషన్ల బిల్లు రాలేదా? దేశవ్యాప్తంగా రైతులు వ్యతిరేకిస్తే 3 చట్టాలని పోరాటాలు చేసి ప్రధానమంత్రి కాన్వాయ్ని నడి రోడ్డు మీద ఆపినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. 3 చట్టాలు రద్దు కాలేదా? అంటే మరణం ఒక్కటి శాశ్వత పరిష్కారం అవుతుందా? గతంలో తెలంగాణకి ఆత్మ బలిదానాలు ఇచ్చినటువంటి పరిస్థితులు ఎంతమంది ఉన్నారు? 1969లో వందల సంఖ్యలో ఉన్నారు. తర్వాత ఏమైంది? శ్రీకాంతాచారి ఆత్మ బలిదానంతో ప్రారంభమైంది కదా మలి విడత తెలంగాణ ఉద్యమం. ఆ పోరాటం మళ్ళీ తెలంగాణ వచ్చే వరకు కొనసాగినటువంటి పరిస్థితి ఉంది కదా. కానీ ఆత్మ బలిదానాలతో సాధించేదేంటి? బీసీ రిజర్వేషన్ల బిల్లు ఈరోజు ఈశ్వరాచారి ఆత్మ బలిదానంతో వస్తుందా? అది సాధ్యమవుతుందా? ఇదే క్వశ్చన్స్ మెదులుతున్నాయి. రావాలి. బీసీలకి సంబంధించినటువంటి హక్కుల పోరాటం కోసం, ప్రభుత్వాలు ఇచ్చినటువంటి హామీల కోసం వారికి చట్టబద్ధంగా రావాల్సినటువంటి రిజర్వేషన్లు కల్పించబడాలి. ఇది అందరూ స్వాగతించదగ్గ విషయమే. దీనికి మీరు అడ్డంకి కాదు, నేను అడ్డంకి కాదు. బీసీ రిజర్వేషన్ల బిల్లుకి ఏ ఒక్కరు అడ్డంకి కాదు. అన్ని ప్రభుత్వాలు దాన్ని ఆహ్వానించినాయి కదా, అన్ని పార్టీలు దానికి మద్దతు తెలిపినాయి కదా, శాసనసభలో బిల్లును పాస్ చేశారు కదా. సో దానికి ఉన్నటువంటి న్యాయపరమైనటువంటి లుక్కలు అడ్డంకులు ఏమున్నాయో వాటిని తొలగించేటువంటి ప్రయత్నాలు చేయాలి. సో ఆ కుటుంబానికి సంబంధించినటువంటి లోటుని పూడ్చేటువంటి అవకాశం ఎవరు తీసుకుంటారో తెలియదు. కానీ సో ఎప్పటికీ అది తీరని లోటుగా మిగిలిపోతుంది. కానీ సో ఈశ్వరాచారి మాత్రం పూర్తి స్థాయిలో చరిత్రలో నిలిచిపోతారు. కానీ ఖచ్చితంగా ఒకసారి ఆలోచించాలి మిత్రులారా. బీసీ రిజర్వేషన్ల బిల్లు న్యాయపరమైనటువంటి అడ్డంకులు, చట్టపరమైనటువంటి అడ్డంకులన్నీ పూర్తి చేసుకొని కార్యరూపం దాల్చాల్సినటువంటి పరిస్థితి, అవసరం, ఆవశ్యకత ఖచ్చితంగా ఉంటుంది.
ఏ ఒక్కరూ దీన్ని అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఉండదు. కానీ కానీ ఒక్కసారి దీన్ని ఉద్యమాల ద్వారా లేదా పోరాటాల ద్వారా సాధించండి. అడగండి, ప్రభుత్వాన్ని నిలదీయండి. జవాబుదారీగా ఉన్నటువంటి ప్రభుత్వాలు దీనికి ఆన్సర్స్ చేస్తూ ఉంటాయి. కానీ ఇలాగ ఆత్మ బలిదానాలతో సాధించేటువంటి పరిస్థితి ఏది ఉండదు. నిన్న పూర్తి స్థాయిలో ఇది ప్రభుత్వ హత్య అని ప్రతిపక్షాలు కూడా ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి. సో ప్రజెంట్ మాత్రం బీసీ రిజర్వేషన్ల బిల్లు ఇలాంటి వైపు మళ్ళడం మాత్రం కొంతవరకు ఆందోళన కలిగిస్తుంది. సో దీని మీద ఆటోమేటిక్గా ప్రతిపక్షాలు కూడా ఫైర్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. సో నిన్న గాంధీ హాస్పిటల్ దగ్గర పూర్తి స్థాయిలో ఒక ఉద్రిక్త వాతావరణమే నెలకొంది. మరోవైపు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి వారు సో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణ ఇది ఖచ్చితంగా ప్రభుత్వ హత్య అనేటువంటి అంశాన్ని చెప్తున్నారు. కాబట్టి 42% రిజర్వేషన్ ఏదైతే ఉందో బీసీలకు సంబంధించి అది న్యాయపరమైనటువంటి చిక్కులు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం ఆటోమేటిక్గా పాత పద్ధతి ప్రకారమే ఎన్నికలకు వెళ్తుంది కాబట్టి సో కాంగ్రెస్ పార్టీ మేము కృషి చేస్తామంటుంది. బీజేపీ పార్టీ దీంట్లో కొంతవరకు అడ్డంకులు ఉన్నాయి, రాజ్యాంగబద్ధంగా సాధ్యం కాదనేటువంటి అంశం ప్రధానంగా చెప్తుంది. అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే సో దీంట్లో ఉన్నటువంటి చిక్కులన్నీ కూడా క్లియర్ కట్ చేసేసి రిజర్వేషన్ కల్పించాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇది మాత్రం ఉన్నటువంటి సిచ్యువేషన్. సో ఓవరాల్గా మాత్రం ఆత్మ బలిదానాలతో వచ్చేదేమీ ఉండదు. సో ఒక నిండు ప్రాణం పోయినంత మాత్రాన దేశంలో ఇలాంటి పరిస్థితులు ఉండవు. కాబట్టి ఖచ్చితంగా ఆలోచించాలి. మనకు కావలసిన దాన్ని అడిగేటువంటి పరిస్థితి ఉండాలి, కావలసిన దాన్ని పోరాటం చేసేటువంటి పరిస్థితి ఉండాలి, సాధించే వరకు కృషి చేసేటువంటి పరిస్థితి ఉండాలి తప్ప సో బలిదానాలతో వచ్చేటువంటిది మాత్రం పరిస్థితి ఉండదు. తెలంగాణ ఆల్రెడీ బలిదానాలతో పూర్తి స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి మరి ఇలాంటి వాటిని పునరావృతం చేయకూడదు అనేది మాత్రం మేము చేస్తున్నటువంటి రిక్వెస్ట్. ఓవరాల్గా మాత్రం తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తాపత్రికల్లోని అంశాలు ఇవి.